నమస్తే, నేను విజయారెడ్డి. దేశంలో 2 పెన్షన్స్ తీసుకునే వాళ్ళు, అందులో ఒకసారి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు గెలిచి తర్వాత ఎమ్మెల్యేగా. అయితే ఇందులో విచిత్రం ఏముందనుకోవచ్చు, అంటే చాలా వరకు సరే నిరుపేదగా ఉండి వాళ్ళు ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు. కొంతమంది మనం గుమ్మడి నర్సయ్య లాంటివి చూస్తాము, బద్దు చవాన్ లాంటి ఎమ్మెల్యేని చూసినాము. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా పాప ఆయనకు జోలసం చేసుకొని తిరిగేవాడు. పోనీ అట్లాంటి వాళ్ళు తీసుకురంటే అర్థం ఉంది, కానీ విషయం ఏంటంటే బిగ్ షాట్స్. సో అది అందరికి కూడా ఆశ్చర్యం. అంటే మనకి పేద ప్రజల విషయానికి వస్తే మాత్రం ఒక రకంగా చాలా ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఇవ్వాలని ఒక ఇంట్లో భార్యకి ఇస్తే భర్తకు ఉండదు, ఇచ్చే 2,000 కావచ్చు, లేదంటే 3,000 రూపాయలు కావచ్చు. లేదు కొత్తగా పెట్టిన పథకం ఏదన్నా ఉంటే ఇంట్లో ఎవరికన్నా పెన్షన్ వస్తే మిగతా వాళ్ళకి ఇవ్వమంటారు. మరి వాళ్ళకి లేని రూల్ వీళ్ళకేంది అనేది ఒక చర్చ జరుగుతుంది. మొత్తంగా ఇది మాత్రం ఒక నెల రోజుల నుంచి అయితే నేను కూడా చూసి ఒక నెల రోజులు అవుతుంది ఈ విషయం బయటకు వచ్చి. దీన్ని ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్న విషయాన్ని మేము ముందుకు తీస్తున్నాను. మనతో ఉన్నారు WD గణేష్ ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం ఈ సమాచారాన్ని ఎలా సేకరించారు, ఇంకా దేని మీద వర్క్ చేస్తున్నారని అడిగి తెలుసుకుందాం. నమస్తే WD గణేష్ గారు. నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు దీని ముందుకు అంటే మనం ఈ డబుల్ పెన్షన్స్ కావచ్చు, మీరు ఏదైతే ఉందో మీకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఈ వర్క్ చేయాలి, దీన్ని తీసుకొచ్చి సమాచారాన్ని బయట పెట్టాలి అనేది ఎందుకు వచ్చింది ఆలోచన అసలు? మేడం, EPF 95 స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది మేడం. అంటే వివిధ కార్పొరేషన్లు, వివిధ సంస్థల్లో పనిచేసిన కార్మికులకి ఇప్పటికీ నెలకి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు మేడం. మాకు తెలిసిన అంకుల్ ఒక ఆయన 1,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాడు, 30 సంవత్సరాలు సర్వీస్ చేశాడే, 1,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాడే అని చాలా ఆలోచించాను మేడం. చాలా బాధ వేసింది నాకు. చట్టాలు తెలుసు నాకు, రాజ్యాంగం బాగా చదువుకున్న చట్టాలు తెలుసు. సో 1953 రాష్ట్ర చట్టం ఉంది, 1954 కేంద్ర చట్టం ఉంది. బహుశా రెండు చట్టాల ద్వారా 2 పెన్షన్లు తీసుకుంటున్నారేమో అని డౌట్ వచ్చింది మేడం నాకు. డౌట్ రాగానే నేను RTI అప్లికేషన్ పెట్టాను మేడం. సెంట్రల్ గవర్నమెంట్ కి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి RTI వేశాను. ఎవరెవరు MP పెన్షన్లు తీసుకుంటున్నా వాళ్ళ లిస్ట్ ఇవ్వండి దేశవ్యాప్తంగా అని ఇచ్చారు మేడం లిస్ట్ నాకు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ జనరల్ గారికి RTI వేశాను. ఎవరెవరు MLA పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని. నేను అనుకునేదే జరిగింది మేడం. 2 పెన్షన్లు తీసుకుంటున్నారు చాలా మంది. 2 లిస్టులు పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ గణేష్ గారు, ఇందులో 2 పెన్షన్లు తీసుకునే వ్యక్తులది మీరు బయట పెట్టాలనుకున్నప్పుడు విడివిడిగా MPలు ఎవరు, MLAలు ఎవరు అన్నారు. కానీ మీరు బయట పెట్టిన దాంట్లో చాలా బిగ్ షాట్స్ ఉన్నారు. లైక్ అశోక్ గజపతిరాజు కావచ్చు, లేకపోతే TG వెంకటేష్ కావచ్చు, రిచెస్ట్ పర్సన్స్ వీళ్ళు. ఇట్లాంటిది మీకు అంత ఈజీగా దొరుకుండదు కదా. దీనికోసం మీరు పడ్డ అసలు అగచాట్లేంటివి, దాన్ని తెప్పించుకోవాలంటే ఈజీ కాదు కదా. తప్పకుండా మేడం. కాకపోతే పోరాటం ద్వారానే RTI చట్టం కూడా తెచ్చుకున్నాం 2005వ సంవత్సరంలో. నేను RTI వేశాను మేడం. సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఈజీగా ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ కూడా నేను ఫాలో అప్ చేయడం తద్వారా నాకు సమాధానం ఇచ్చారు మేడం. జూన్ 4వ తారీఖున సమాధానం ఇచ్చారు. వాళ్ళు లిస్ట్ ఇచ్చారు, మొత్తానికి అయితే లిస్ట్ ఇచ్చారు తర్జన భజన తర్వాత. ఓకే, ఈ బయట పెట్టిన తర్వాత మీరు ఆల్రెడీ కొంత సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రాశారు. బట్ ఏంటంటే వాళ్ళ పేరు రాయలేదు అనుకోండి, మనస్కరించలేదేమో, బయటకు వస్తుంది అని చెప్పారు. కానీ మీరు మాత్రం ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే అంతవరకు ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలిసేమో, కానీ ఎవరైతే బయట ప్రపంచానికి అయితే మీరు తీసుకొచ్చారు కదా. దాదాపు ఇది 1-2 months నుంచి నడుస్తున్నట్టు. ఈ కాలంలో మీకు ఎలాంటి కాల్స్ వచ్చినాయి? అంటే ఒకవేళ ఏదన్నా అంటే కొంచెం ఏదన్నా ఈగో హట్ అయ్యో, ఇప్పుడు అందులో నోటెడ్ పేర్లు ఉన్నాయి కొన్ని, సర్వసత్యనారాయణ కావచ్చు, లేకపోతే మెయిన్గా చిరంజీవి గురించి. అంటే నాకు తెలిసి క్లోజ్ టు 1 lakh అబోవ్ వస్తాయి 2 పెన్షన్స్, అంతేనా? ఆయనకి 61,000 వస్తున్నాయి మేడం 2 పెన్షన్లు కలిపి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 31,000 తీసుకుంటున్నారు మేడం. 61,000 ఆయనకు ఒక లెక్క కాదు అది నిజంగా చెప్పాలంటే. కానీ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అంటే నేను కొంతమందిని ఉదాహరించిన, ఇప్పుడు గుమ్మడి నర్సయ్య కావచ్చు, లేదంటే మాకు దేవరకొండ కాన్స్టిట్యున్సీలో బద్దు చవాన్ అనే వ్యక్తి 5 సార్లు చేసిన, కానీ వాళ్ళు అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చేశాడు ఆయన. ఎవరికి ఏం సంపాదించుకోలేదు. సరే అలాంటి వాళ్ళకంటే దాని తర్వాత వాళ్ళకి బిజినెస్లు ఉండవు, వాళ్ళు తీసుకురంటే దాన్ని ఒప్పుకోవచ్చు. చిరంజీవి లాంటి వ్యక్తికి కావచ్చు, TG వెంకటేష్ కావచ్చు, అశోక్ గజపతిరాజు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి ఈ 60,000 1,00,000 రూపాయలు పెద్ద లెక్క కాదు కదా. అంటే ఇంటెన్షన్ ఏమై ఉంటుంది అని అంటున్నాను. అంటే బై డిఫాల్ట్ లో వస్తుందా, దీన్ని వాళ్ళు అప్లై చేసుకోవాలి, దీని వాట్ ఈస్ ద ప్రొసీజర్? మంచి గుర్తు చేశారు మేడం. చాలా మంది ఏమడుగుతున్నారంటే
జగన్ గారు ఎంపీగా పనిచేశారు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు, కేసీఆర్ గారు ఎంపీగా పనిచేశారు, వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళ పేరు చెప్పడానికి భయమా అని అడుగుతున్నారు. నేను ఎవరికి భయపడను. ప్రజల డబ్బుతో 2 పెన్షన్లు తీసుకుంటారు రాజకీయ నాయకులు. ధైర్యంగా నేను ఒక్కనే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది మేడం. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, మీరు ఎంపీగా పనిచేసినంత మాత్రాన ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్గా పెన్షన్ రాదు మేడం. ఇలా మీ పదవీ కాలం పూర్తయిన తర్వాత మీరు ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయ్యా మాకు పెన్షన్ కావాలి అని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రమే ఇస్తారు. పెట్టుకోవాలి. దట్టు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. రాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పెన్షన్ అయినా, కేంద్ర ప్రభుత్వం ఎంపీ పెన్షన్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఏ పెన్షన్ అయినా మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే పెన్షన్ వస్తుంది. బై డిఫాల్ట్ రాదు. కాబట్టి జగన్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎవరు పెన్షన్ తీసుకోవడం లేదు మేడం, ఎంపీ పెన్షన్. ఎందుకంటే చాలా మంది లెక్కన చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి 2 చేసిన పదవిలో ఉండగా పెన్షన్ రాదు మేడం, దాని తర్వాత వస్తుంది. రైట్, అవును. సో పదవిలో ఉండగా రాదు, అప్లై చేసుకుంటేనే వస్తుంది మేడం. అప్లై చేసుకుంటే. అయితే ఇక్కడ అంటే వీళ్ళని చూస్తే మీకు ఏమనిపించింది? పోనీ ఇప్పుడు మనం కొంతమంది బిగ్ షాట్స్ పేరు చెప్పుకుంటున్న నేపథ్యంలో అంటే వీళ్ళు దేనికోసం అప్లై చేసుకుని ఉండొచ్చు? ఏదో గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నారా? లేదు జనరల్ కొంచెం వాళ్ళు ఆలోచిస్తారు, అది ఒక పబ్లిక్ ఒక కాజ్ ఉంటుంది కదా, ఎందుకు మనకు అవసరమా, ఇది వేరే వాళ్ళకి ఇది అవుతుంది కదా అనేదాన్ని ఆలోచిస్తారు. అంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించలేకపోవటం వలన వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే మేడం, మేము రాజకీయ సేవ చేశాం కాబట్టి ప్రభుత్వం గుర్తుగా తీసుకుంటున్నాం అని అనుకోవచ్చు. నేను అది కూడా అంటున్నా, మన 2 పెన్షన్లు ఎందుకు, మీరు 1 పెన్షన్ తీసుకోండి రాజకీయ జీవితానికి గుర్తుగా. మీరు రాజకీయ జీవితం చేశారు, రాజకీయ సేవ చేశారు, మీరు 1 పెన్షన్ తీసుకోండి సరిపోతుంది కదా. అదే దేశాన్ని కాపాడే సైనికులకు పెన్షన్ లేదు మేడం, దేశ జీడీపీని ముందుకు తీసుకెళ్లే కార్మికులకు పెన్షన్ లేదు మేడం, 2004 తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ లేదు మేడం. ఇంతమందికి లేని పెన్షన్లు రాజకీయ నాయకులకు మీకు 2 పెన్షన్లు ఎందుకు మేడం? అసలు అతి సాధారణమైన మనల్ని భారత ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో సబ్సిడీ వదులుకోండి ఆదర్శంగా నిలవండి అని అడుగుతుంది. చాలా మంది వదులుకున్నారు కూడా తెలుసు. వదులుకుంటాం, మనం కూడా వదులుకుంటాం. లేదు ఎందుకు మనకు ఆ మాత్రం మనకు ఆ కెపాసిటీ ఉంది కదా అనేసి వదులుకుంటున్నాం. ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా వదులుకుంటాం మేడం. 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, 1 పెన్షన్ వదులుకోండి ఎందుకు ప్రభుత్వం ప్రశ్నించదు? మనమే పోరాడి చట్టసభను తీసుకోవాలి మేడం. ఒకసారి లిస్ట్ చెప్పండి ఎవరెవరు ఉన్నారు. ఇది ఈ విషయం ప్రజలకి చెప్పాలి మేడం. ఈ మెసేజ్ బాగా చక్కర్లు కొడుతుంది మేడం. రాజకీయ నాయకుల పెన్షన్ల మీద సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అని. కానీ తెలియని విషయం అంటే జనాలకి ఈ పిల్ని సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టివేసింది, డిస్మిస్ చేసింది. ఒక లాయర్ ఒక యాక్టివిస్ట్ వేశారు మేడం, 2018లోనే వేశారు. కానీ సుప్రీంకోర్టుకు ఎప్పుడో కొట్టివేసింది మేడం. కారణం ఏంటంటే భారతదేశంలో లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా మేడం. చట్టాలు తయారు చేయాలన్నా, చట్టాలు సవరించాలన్నా శాసన వ్యవస్థకు మాత్రమే అధికారం ఉంది. ఇప్పుడు ఈ పెన్షన్ల విషయంలో కూడా 1954 చట్టాన్ని సవరించాలి. 2018లోనే డిస్మిస్ అయింది. అది ఇప్పటికీ మెసేజ్ చక్కర్లు కొడుతూనే ఉంది మేడం. ఓహోహో, సో ఇది లేదు ఎందుకంటే ఆ వ్యవస్థ న్యాయస్థానాలకు లేదు. శాసన వ్యవస్థ పవర్ఫుల్ కదా. ఇప్పుడు మీకు ఎమ్మెల్యేల అనర్హత వేటి విషయం కూడా సుప్రీం కోర్టులో వేసినప్పటికి కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి స్పీకర్ కోర్టులోనే వేస్తున్నారు. డండన్. అవును, పార్టీ ఫిరాయింపుల చట్టంలో కూడా నేను ఇది రాజకీయ నాయకుల పెన్షన్ల గురించి మాత్రమే కాదు మేడం, గత 2 సంవత్సరాలుగా నేను ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాడుతున్నాను. అందులో మొదటి అంశం ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలి అనేది. రెండో అంశం పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ గారి విచక్షణ అధికారాన్ని రద్దు చేసి ఆ అధికారం న్యాయ వ్యవస్థకి ఇవ్వాలి అని. మనందరికీ తెలుసు మనం ప్రజాస్వామ్యం ఉంది, భారత ప్రజలేమైనా మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇదేం రాసుకున్నాం, కానీ ఆ ప్రజలకే విలువ లేదు. మనం అందరం ఒక పార్టీ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఆ సునాయాసంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు. అయ్యో ఎందుకు వెళ్ళామంటే నా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాను అంటాడు. కానీ వీ ఆల్ నో దట్ ఈ జాయిన్ అనదర్ పార్టీ ఫర్ హిస్ ఓన్ డెవలప్మెంట్. అదే దీనికోసం చట్టం తీసుకొచ్చాం, 1985 పార్టీ ఫిరాయింపుల చట్టం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు, 10th షెడ్యూల్లో ఉంది. కానీ చట్టంలో ఉన్న మెయిన్ లూప్ హోల్ ఏంటంటే, లొసుగు ఏంటంటే మొత్తం అధికారం, నిర్ణయాధికారం, విచక్షణ అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. స్పీకర్ షుడ్ బి ఇంపార్షియల్. స్పీకర్ అనే వ్యక్తి ఒక జడ్జి పొజిషన్ మేడం. మన ఫర్ ఎగ్జాంపుల్ నీలం సంజీవ్ రెడ్డి గారు తను స్పీకర్గా చార్జ్ తీసుకునే ముందు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ నిజంగా అలాగనే ఉండాలి కదా. ఇప్పుడు బ్రిటన్ లో అలానే పాటిస్తున్నారు మేడం. ఏంటంటే జరగడానికి ఉంటది, తీసుకొచ్చి అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తినే మీరు స్పీకర్ గా పెట్టుకుంటారు. అవును, నేను 2 సంవత్సరాల క్రితం నుంచి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి గట్టిగా మాట్లాడుతున్నాను మేడం. కొంతమంది ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళ కేసు ఏక ముందు నుంచే నేను మాట్లాడుతున్నాను. నా ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి సుమన్ టీవీలో.
నేను ఇదొకటి. ఇంకోటి ఏంటంటే కంటెస్టింగ్ ఫ్రమ్ 2 కాన్స్టిట్యున్సీస్, 2 చోట్ల పోటీ చేస్తారు. అండర్ ఇది కూడా దిక్కుమాలని అనిపిస్తుంది కదా, ఎందుకంటే ఓటు వేసే వాళ్ళేమో ఒక చోటనే వేయాలి, అవును. కానీ వీళ్ళు ఓట్లు వేయించుకునే వాళ్ళు మాత్రం 2 చోట్ల పోటీ చేయొచ్చు. అండర్ 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం 2 చోట్ల పోటీ చేయొచ్చు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఒక ఎలక్షన్ లో ఒక నియోజకవర్గం మళ్ళీ వదులుకోవాల్సి వస్తుంది. ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ ద న్యూ ఎలక్షన్స్ ఇన్ 1 కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్, ప్రజాధనం వృధా అవుతుంది. ఇది కాకుండా ఇంకో సంస్కరణ ఏంటంటే మేడం, నేను గట్టి పట్టుకునేది, ఏ పొలిటీషియన్ హోల్డింగ్ 1 పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అనదర్ పొజిషన్. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండే అభ్యర్థి ఎంపీగా పోటీ చేయొచ్చు. హీ కెన్ కంటెస్ట్ యాజ్ ఎంపీ, హీ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. ఎమ్మెల్యేగా రాజీనామా చేయనవసరం లేదు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పదవి వదులుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా మళ్ళీ ఎన్నికల సంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసింది కదా అప్పుడు, చాలా మంది ఎగ్జాంపుల్ ఉంది అది. అవును, చాలా మంది చేస్తున్నారు. మళ్ళీ అది బై ఎలక్షన్ వస్తుంటది. ప్రజాప్పుడు అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి. సో ఇవన్నీ రాజకీయ నాయకులు వాళ్ళకు వాళ్ళు కల్పించుకునే వెసులుబాట్లు మేడం, వాటి మీదనే నా పోరాటం. ఇంకొకటి ఏమంటే, ఇంకొక సంస్కరణ, బిఫోర్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎ మినిస్టర్ హీ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్. అంటే ఈ రోజు విజయారెడ్డి గారిని తీసుకెళ్లి మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చు మేడం, ప్రభుత్వం అనుకుంటే. యూ కెన్ బికమ్ మినిస్టర్ అండ్ యూ కెన్ టేక్ ఎ సాలరీ అప్ టు 6 months. మీరు 6 నెలల వరకు జీతం తీసుకోవచ్చు, మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయచ్చు. తగిన వయసు, మతి స్థిమితం సరిగా ఉంటే యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్. అది ఒక సామాన్యుడు, నేను ఒక రోజు పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తున్న వ్యవస్థ ఒప్పుకుంటుందా? నేను దానికి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మొన్న పంజాబ్ లో బిట్టు గారు అండ్ కేరళలో జార్జ్ క్యూరియన్ గారు వీళ్ళిద్దరూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు మేడం. ప్రజలు తిరస్కరించారు, ప్రజాస్వామ్యం కదా ఇది. కానీ తిరస్కరించినప్పటికీ వాళ్ళు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రజాస్వామ్యం విలువ ఎక్కడ ఉంది? నేను అనేది ఏమంటే, మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి, పర్వాలేదు, కానీ అట్లీస్ట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఎంపీగానో ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఏదో ఒక పదవి స్వీకరించారు, కనీసం ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారని. అది కూడా చట్టసభ జనరల్ గా రాజ్యసభ ఇచ్చి తీసుకుంటారు కదా మినిస్టర్ గా, మనకి ఇక్కడైతేనేమో ఎమ్మెల్సీ ఇచ్చేసి తీసుకుంటారు. కానీ ఇక్కడ 1% న్యాయం జరుగుతుంది మేడం, 99% మిస్యూజ్ చేస్తున్నారు. 1% ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని మనం డైరెక్ట్గా తీసుకొచ్చి అతనికి మంత్రి పదవి ఇచ్చాం. ఆయన కృషి వల్లనే మనకి 1991లో ఆయన కృషి, పివి నరసింహారావు గారు కృషి వల్లనే సంస్కరణలు, ఎల్పిజి సంస్కరణలు వచ్చాయి. 99% మిస్యూజ్ అవుతుంది. నేను అనేది ఏమంటే, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎమ్మెల్సీ ఏదో ఒక పదవిని స్వీకరించి మంత్రి అయితే కొంచెం నేను ఏమనుకుంటున్నానంటే, మీరు ఇప్పుడు సరే మీరు చేస్తున్న దాంట్లో ఫైట్ చాలా బాగుంది. మీరు ఫస్ట్ ఫైట్ వచ్చేసి ఇప్పుడు ఏదో ఒక పెన్షన్ తీసుకోండి అంటున్నారు కదా. నాకు తెలిసి వాళ్ళకి అవగాహన లేదేమో, అందుకేనేమో, లేకపోతే వాళ్ళకి పెద్ద డబ్బు అయితే లెక్క కాదు కదా అనేది ఒకటి ఉంది. నేనే అనుకోవడం అయితే, మరి మేబీ వాళ్ళకి తెలిసి ఉండదేమో. అంటే నేను 2 పెన్షన్స్ తీసుకుంటున్నాను, రెన్యువల్ చేయకుండా పెన్షన్ ఇవ్వరు, రెన్యువల్ చేస్తున్నారు. కానీ అంటే నేను గవర్నమెంట్ నుంచి నాకు నేను చేశాను, అదే మీరు అన్నట్టుగా ఫస్ట్ అన్నారు కదా, నేను రాజకీయ సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను అనేదా? మరి దేశ సైనికులు కూడా ప్రాణాలు తెగించి చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వండి పెన్షన్. మరి కార్మికులు కూడా వాళ్ళకి ఈపీఎస్ 95లో 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి పెన్షన్. మరి వాళ్ళకి లేని వెసులుబాట్లు మీకెందుకయ్యా? మీరేమో పేదవాళ్ళ రాజకీయ నాయకులు? ఒకటి తీసుకోండి, నేను మొత్తం వద్దే అంటున్నాను లేదు కదా. చాలా మంది అదే ప్రశ్నిస్తున్నారు మేడం, అసలు రాజకీయ నాయకులు పెన్షన్ వద్దు అని చెప్పండి సార్, మీరు ఒకటే ఎందుకుంటున్నారు అని. మీరు ఇదివరకు అన్నట్టుగా రాజకీయ నాయకులు పెన్షనే వద్దు అంటే గుమ్మ నర్సయ్య లాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు. గుమ్మ నర్సయ్య గారు కానీ, ప్రతాప్ చంద్ర సారంగి గారు కానీ, మాణిక్ సర్కార్ కానీ, మీరు ఇదివరకు చెప్పిన దేవరకొండ ఎమ్మెల్యే గారు కానీ చనిపోయారు కదా. సో ఇలాంటి నిజాయితీ పరులైన నాయకులు, రాజకీయ నాయకులు పెన్షన్ వద్దు అంటే అన్యాయం అయిపోతారు మేడం. 100 మంది దోషులు తప్పించుకున్నా నిర్దోష శిక్ష పడకూడదు. ఏమవుతుందంటే, జెన్యూన్ పీపుల్ కోసం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ దీనికి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లలో 2-3 డ్రైవర్లకు ఇచ్చే జీతం కూడా కాదు వాస్తవం చెప్పాలంటే. లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్స్ మెయింటెనెన్స్ పైసలు కూడా కావు. కానీ దాన్ని వదులుకోవడం వల్ల మిగతా వాళ్ళకంటే స్వచ్ఛందంగా వదులుకోవడం. ఇప్పుడు గ్యాస్కి ఎట్లయితే పెట్టినరో దీన్ని స్వచ్ఛందంగానే వదులుకుంటే మిగతా వాళ్ళు నిజంగానే, ఇప్పుడు మేబీ చిరంజీవి కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, లేదు అశోక్ గజపతిరాజు కావచ్చు. ఇక్కడ ప్రజలకి విజ్ఞప్తి, అశోక్ గజపతిరాజు గారు గవర్నర్గా నామినేట్ అవ్వక ముందు వరకు, మొన్నటి వరకు 2 పెన్షన్లు తీసుకున్నారు. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆయన పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రజలకి గమనిక ఏంటంటే, ప్రస్తుతం ఆయన గవర్నర్ గా పనిచేస్తున్నారు కాబట్టి జీతం మాత్రమే తీసుకుంటున్నారు, ఇప్పుడు పెన్షన్ తీసుకోవడం లేదు. ఇది గమనించవలసిన కోరుతున్నాను. అయితే ఇక్కడ ఏంది మీరు చేసే ఇప్పుడు ఈ ఫైట్ వల్ల స్వచ్ఛందంగా వదులుకోవాలి వాళ్ళు. నిజంగా స్వచ్ఛందంగా వదులుకున్నా వదులుకోకపోయినా చట్ట సవరణ తీసుకొస్తాం మేడం, పోరాడి. అంటే చట్ట సవరణ ఏదో ఒకటే తీసుకోవాలంటున్నారు, కానీ నిజంగా ఒకవేళ చట్ట సవరణ అయ్యేంత వరకు కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది.
వాళ్ళు స్వతహాగా ఒకవేళ వదులుకోవచ్చు. స్వతహాగా వదులుకోవడానికి కూడా ఉంది అంటున్న చట్ట సవరణ ఎప్పుడైనా కావచ్చు. చట్టసభలో చట్ట సవరణ అనేది అది చాలా లాంగ్ పీరియడ్ కదా. వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మన హైదరాబాద్ లో, నిజంగా విజయవాడలో చెప్పాలనంటే అంటే కొంచెమన్నా దాని మీద ఈ కాజ్ మీద ఏమన్నా ఉండుంటే వాళ్ళు వదులుకోవచ్చు నిజంగా. కాకపోతే మేము వదులుకుంటే ఇప్పుడు ఎందుకంటే ఈ ఫైట్ మీరు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ తన గ్రేడ్ వస్తుంది, అతను ఎవరో వచ్చి చెప్పారు కాబట్టి మేము వదులుకోవడం ఏందన్న ఒక ఇగోన్ అనేది పక్కన పెడితే మాత్రం ఛాన్సెస్ ఉంది. మహా ఉద్యమాలే ఒక అడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి కదా మేడం. అవును, నేను ముందుకు వచ్చాను మేడం. ఖచ్చితంగా మార్పు తీసుకోవాలి. నా స్వార్థం ఒకటే మేడం, ఎప్పుడు పోతామో తెలియదు. నాకంటూ ఒక సంతకం ఉండాలి. వెల్విషర్స్ కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటుంటారు? ఫస్ట్ లో నా సన్నిహితులు మా అమ్మ వాళ్ళు కొంచెం భయపడ్డారు. పెద్ద వ్యక్తుల పేరు చెప్తున్నావు ఏమని అవుతుందా అని. నేను ఒకటే చెప్పాను, నాకంటూ ఒక సంతకం ఉండాలి, నాకంటూ ఒక పేజ్ ఉండాలి. అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్. పెరిగిన వాతావరణం కూడా అది 20 మేడం. ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్, ఐఎమ్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్ అండ్ ఐ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మా కాలేజ్లోనే మన జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మా కాలేజీకి వచ్చారు. 1990 మదనపల్లి బీటీ కాలేజ్ మేడం, చిత్తూరు జిల్లా బీటీ కాలేజ్ అని ఎస్టాబ్లిష్ బై అనీ బిసెంట్ ఇన్ ఇయర్ 1915. మా కాలేజీకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చారు. మార్గరెట్ కజిన్స్ అని ఆమె మన జనగణమనకి మ్యూజిక్ ట్యూన్ చేశారు, కంపోజిషన్ చేశారు, ట్రాన్స్లేషన్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మా కాలేజీలోనే చేశారు మేడం. అది కాకుండా మా తెలుగు తల్లికి రచించిన శంకరంపాడి సుందరాచార్య గారు చదివింది కూడా మా కాలేజీలోనే మేడం. సో జాతీయ భావం ఎక్కువ ఉంటుంది మేడం మాకు, అంటే అందరికీ ఉంటుంది. కానీ మీరు దీని మీద పనిచేస్తున్నారు, ఓకే, చాలా బాగుంది మీ కాజు. కానీ మీకు ఫినాన్షియల్గా కూడా ఇబ్బందే కదా. అంటే మీరు ఇప్పుడు దీని మీద పట్టుకొని తిరగడము, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడము, దీన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం, దీనికోసం మీరు టైం కేటాయిస్తున్నారు. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు మేడం. నేను ఓన్గా 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. నాకేంటంటే మేడం, ఇప్పుడు ఇదివరకు నేను తెలంగాణలో కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు 2 విషయాల్లో బాగా గర్వించాలి మేడం. ఒకటి, నేను ఇదివరకు చెప్పినట్టు జనగణమన మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అండ్ జాతీయ పతాకం పింగళి వెంకయ్య గారు నల్గొండ జిల్లా నడిగూడెం అనే గ్రామంలోనే జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలు దేశానికి గర్వించదగ్గ స్థాయిలో సేవ చేశాయి. మీరు కూడా ఇప్పుడు ఈ 2 పెన్షన్లు తీసుకుంటే తెలుగు నాయకులు కూడా ఒక పెన్షన్ వదులుకోండి, ఒక పెన్షన్ మాత్రమే తీసుకొని మిగతా రాష్ట్రాల వాళ్ళకి అందరికీ ఆదర్శంగా నిలవండి అని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో 23 మంది ఉన్నారు మేడం. తెలంగాణలో 2 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ పెన్షన్ లిస్ట్ మేడం. చెన్నంనేని విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా పనిచేశారు. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం ప్రస్తుతం, ఎంపీ ఎమ్మెల్యే. అలాగే సర్వే సత్యనారాయణ గారు, మాలోత్ కవిత గారు, సోయం బాపురావు గారు, డాక్టర్ అల్లాడి పి రాజ్ కుమార్ గారు, జి సంజీవరెడ్డి గారు, ధరావత్ రవీంద్ర నాయక్ గారు, తమ్మినేని వీరభద్రం గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మేడం. వీళ్ళు తెలంగాణలో ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ పెన్షన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే పెన్షన్. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు, మైసూరారెడ్డి గారు, డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి గారు, టీజీ వెంకటేష్ గారు, పప్పాల చలపతిరావు గారు, మాడుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, హరిరామయ్య జోగే గారు, కొనతాల రామకృష్ణ గారు, తోట నరసింహం గారు, కాసు వెంకట కృష్ణారెడ్డి గారు, గంగుల ప్రతాప్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి గారు, వీళ్ళు ప్రస్తుతం 2 పెన్షన్లు తీసుకుంటారు. 22 మంది మేడం. 22 మంది చూడాలి. మీరు మరి బయటికి వెళ్ళి తీసిన క్రమంలో ఎవరన్నా సరే, మీరు ఆల్రెడీ లీగల్గా ఫైట్ కూడా చేస్తున్నారు, కానీ చట్ట సవరణ ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎప్పుడు అవుతుంది అంటారు? వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఇటు హైదరాబాద్లోను అటు విజయవాడలోను 2 రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాం, అయ్యా మీరు కూడా అమెండ్ చేయొచ్చు. 1953 రేపు తెలంగాణలో ఉన్నాయి కదా 30వ తారీఖు నుంచి, అవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు కాదు, 3 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. తర్వాత మీరు విజ్ఞప్తి చేస్తారా? వచ్చే వర్షాకాల సమావేశాలు పెడతారని ఎందుకు అనుకుంటున్నారు మేడం? అలా అనుకుంటే నేను జనరల్ అడుగుతున్నా, అంటే ఇప్పుడు మీరు పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతారని మీరు ఎందుకు ధర్నా చేయబోతున్నాం మేడం? ధర్నా చేయబోతున్నాం, ర్యాలీలు చేయబోతున్నాం. లోపల కాసేపు లేపి ఆ పూట కరెక్ట్ చేసి బయట పోనీలేండి మేడం, ప్రాణం పోయినా పర్వాలేదు ఈ పోరాటంలో. నిజం మాట్లాడడం. తెలంగాణ నుంచి ఎవరిని కలిసి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? ధర్నా చౌక్ లో మీరు పబ్లిక్ అంటే బయట నుంచి చేస్తారా, వాళ్ళు చూసి అందులో పెట్టాలంటున్నారా మీరు? మేడం నాకు ప్రజా సంఘాలు స్పీకర్ కలిసి ఏమని ఇచ్చే ప్రయత్నం చేస్తారా, దీని మీద చర్చ పెట్టండి అనేది? మేడం నేను ఒక సామాన్యుని మేడం,
హౌ కెన్ ఐ మీట్ స్పీకర్? అవును. ఐ కెన్ మీట్ మరి చీఫ్ ఎట్లా అవుతుంది సెక్రటరీ అండ్ అనుకుంటారు? డీజీపీ. చట్ట సవరణ ఎట్లా అవుతుంది అనుకుంటారు? అవును మేడం, ఈ రోజు మనకి నాకు ఈ లిస్ట్ వచ్చిందంటే ఎలా వచ్చింది మేడం? మన పోరాటం ద్వారానే వచ్చింది మేడం. 2005 సంవత్సరంలో మన జయప్రకాష్ నారాయణ గారు, అన్నా హజారే గారు, అరవింద్ కేజ్రీవాల్ పోరాటం బట్టే మనకి ఈ రోజు నేను ఇట్లా ధైర్యంగా చెప్తాను, వాళ్ళ పుణ్యమే ఇది. లేకపోతే నాకు ఆర్టీఐ ఎలా ఇస్తారు మేడం? కాబట్టి ధర్నాలు, ర్యాలీల ద్వారా 1953 శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు ఒకటే చట్టం. ఈ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సవరణ చేయొచ్చు. ఎంపీగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎమ్మెల్యే పెన్షన్ ఇవ్వబోము అనే నిబంధన పెట్టవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు వాళ్ళ చిత్తదృష్టి ఉంటే. ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలతో పోరాడతాను మేడం. ఓవరాల్ గా ఎక్స్ఎంపీస్ కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, ఓవరాల్ గా ఇండియాలో ఎంతమంది తీసుకుంటారండి? మొత్తం 2229 మంది ఎంపీలు మాత్రమే పెన్షన్లు తీసుకుంటారు. 2229 మంది కేవలం ఎంపీ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మేడం, ప్రజలకు ఇంకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. పంజాబ్ లో ఒక విధానం అమల్లో ఉంది మేడం. 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ అనే విధానం అమల్లో ఉంది మేడం. అంటే నేను ఇదివరకు చెప్పినట్టు మీరు ఒకసారి చేసిన వ్యక్తి కంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కొంచెం ఎక్కువ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో. కానీ పంజాబ్లో ఏం చేశారంటే మీరు ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 3 సార్లు చేసినా, ఎన్నిసార్లు చేసినా మీకు ఒకటే డబ్బు ఇస్తారు పెన్షన్. ఇంక్రిమెంట్స్ ఉండవు మీకు, ఫిక్స్డ్. కానీ పంజాబ్ లో కూడా ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. మొత్తానికి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని పోరాడుతున్నది డబ్ల్యూడి గణేష్ మాత్రమే మేడం. మీరు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. మంచి కాజు. అంటే మీరొక్కరే కాదు, దీంట్లో అందరు భాగస్వామ్యం కావాలి. నిజంగానే మీ అడుగుకి అందరు భాగస్వామ్యం అయితే దాన్ని సాధించవచ్చు, పెద్ద విషయం ఏమి కాదు. బట్ అది రాజకీయాలు అంటే ఒప్పుకుంటారా లేదా అనేది ఇక్కడ అంటే అంత ఈజియెస్ట్. మనం ప్రస్తావించిన పెద్ద నాయకుల పేర్లు వీళ్ళందరూ సమాజ సేవ ఎక్కువ చేస్తుండొచ్చు మేడం, ఎవరు కాదన్నారు. సమాజ సేవ ఎక్కువ. చిరంజీవి గారు, చిరంజీవి అంటే అంటారు కదా ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా చేస్తే ఏమైంది. నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చాలా మంది జర్నలిస్టులు చిరంజీవి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన బొమ్మ, ఆయన సార్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారని చెప్తున్నా మేడం. నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒక పేరు మాత్రమే చెప్పలేదు మేడం. ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని ప్రముఖుల ప్లేస్ ప్రస్తావించాను మేడం. నేను ఇలా తలకాయ నొప్పి వస్తుందని ప్రతి ఒక్క పార్టీ నుంచి తీసుకొచ్చినాను మేడం. ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం మేడం ఇది. కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల ప్రయోజనాల కోసం జర్నలిస్టులు కూడా చిరంజీవి గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన్ని సార్ మిమ్మల్ని టార్గెట్ చేశారు అని చెప్తున్నారు. నేను ఎక్కడా టార్గెట్ చేయలేదు. నేను చాలా పొలైట్గా చెప్పాను, సార్ మీరు 100,000 కోట్లు దానం చేశారు, ఈ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే నేను పోరాడుతున్నాను, మీరు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలవని దేశం మొత్తం మీ వెంట నిలుస్తాం, మీకే మంచి పేరు వస్తుంది సార్ అని నేను చెప్తున్నాను. నిజం మీరు అన్న పాయింట్ కూడా, అందులో ఏం లేదు, అంత అండర్లైన్ చేసి ఆయన గురించి చెప్పింది ఏం లేదు. కాబట్టి నిజంగానే ఒకవేళ ఆయన సినిమా బిగ్ స్టార్ కాబట్టి ఒక మాట నేను ముందుకు వచ్చి కరెక్టే కదా అనేసి ఆయన వదులుకున్నాడు అనుకో, మిగతా వాళ్ళు కూడా ఇమీడియట్ ఆదర్శంగా నిలిచిపోతారు. అంతేముంది, అందులో పెద్ద నెగటివ్ కూడా ఏముండదు. కాబట్టి దానండి మంచి కాజు, మీ కాజు ముందుకు పోవాలి. మీ కాజులో మీరు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటాం. అలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి భావజాలం ఉండే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవలసిందే, యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై వాట్సాప్ 828-282-4233. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.